అందరికీ నమస్కారం. ఇట్స్ ఓకే పాడ్కాస్ట్కి స్వాగతం. నేను మీ సుధామయిని. మరిన్ని మంచి విషయాలు మీ ముందుకి తేవాలంటే నాకు సపోర్ట్ చేయాలిగా. మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూస్ యువర్ సెల్ఫ్ సమ్టైమ్స్. మన లైఫ్లో చాలాసార్లు అందరి కోసం టైం ఇస్తాం. ఫ్యామిలీ కోసం, ఫ్రెండ్స్ కోసం, వర్క్ కోసం, రెస్పాన్సిబిలిటీస్ కోసం మన బెస్ట్ ఇస్తూనే ఉంటాం. కానీ ఈ జర్నీలో ఒక ముఖ్యమైన వ్యక్తిని మర్చిపోతాం. అది మనమే. కొన్నిసార్లు మన హ్యాపీనెస్ని పక్కన పెట్టేస్తాం, మన రెస్ట్ని పోస్ట్పోన్ చేస్తాం, మన నీడ్స్ని ఇగ్నోర్ చేస్తాం. ఎందుకంటే ముందు అందరూ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటాం. కానీ ఒక నిజం ఏంటంటే, మిమ్మల్ని మీరు చూస్ చేసుకోవడం సెల్ఫిష్నెస్ కాదు, అది సెల్ఫ్ రెస్పెక్ట్, అది సెల్ఫ్ కేర్. మీ హెల్త్, మీ పీస్, మీ డ్రీమ్స్, మీ హ్యాపీనెస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఎంటీ కప్ నుండి ఎవరికి కాఫీ షేర్ చేయలేం కదా. అలాగే మన వెల్ బీయింగ్ని కేర్ చేసుకోకుండా వేరే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కూడా కష్టమే. కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకోబోయేది చూస్ యువర్ సెల్ఫ్ సమ్టైమ్స్. గిల్ట్ లేకుండా, భయం లేకుండా మీకోసం ఒక స్టెప్ ముందుకు వేయండి మీ గురించి. ఎందుకంటే మీ లైఫ్ స్టోరీలో మీరు కూడా మెయిన్ క్యారెక్టరే. ఒక చిన్న స్టోరీ మీకోసం. మన ఇళ్లలో చిన్నప్పటి నుంచి ఒక మాట వింటుంటాం, ఆ కూర మా నాన్నగారు తినరు, అది మా నాన్నమ్మకి ఇష్టం లేదు, అతనికి బెండకాయ వద్దు, ఇతనికి వంకాయ వద్దు. ఇలా ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కో ఫుడ్ రెస్ట్రిక్షన్ ఉంటే రోజు వంట ప్లానింగ్ చేయడం ఎంత కష్టమో ఆ ఇంటి అమ్మలకే తెలుసు. అలర్జీస్ లేదా హెల్త్ రీజన్స్ ఉంటే మనం ఏమీ చేయలేం. కానీ నేను మాట్లాడేది నాకు ఇష్టం లేదు అని కొన్ని కూరలను జీవితాంతం అవాయిడ్ చేసే వాళ్ళ గురించి. ప్రతిరోజు అందరికీ ఏమి ఇష్టమో అడిగి అందరి టేస్ట్, ప్రిఫరెన్సెస్, రెస్ట్రిక్షన్స్ ఫాలో అవుతూ వంట చేసే అమ్మలందరికీ నా తరపున ఒక పెద్ద హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే కొన్నిసార్లు అందరి ఇష్టాలను గుర్తుపెట్టుకుంటూ ఉంటారు, కానీ మీకు ఏ కూర ఇష్టం అని అడిగితే మాత్రం కాసేపు ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు తమ ఇష్టాల కంటే కుటుంబం ఇష్టాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఉంటారు. ఇంతసేపు ఈ పాడ్కాస్ట్లో చూస్ యువర్ సెల్ఫ్ సమ్టైమ్స్ అని మాట్లాడుతున్నాం కదా. అయితే మీకోసం ఒక చిన్న ఛాలెంజ్. ఈ వారం ఒకరోజు మీకు బాగా ఇష్టమైన కూర లేదు మీ ఫేవరెట్ మెనూ మాత్రమే వండి కుటుంబానికి పెట్టండి. ఎవరికి ఏమి ఇష్టమో ఆ రోజు ఆలోచించకండి. ఒక్కరోజైనా నాకు ఇది ఇష్టం, అందుకే ఇదే వండాను అని చెప్పండి. ఆ చిన్న నిర్ణయం వల్ల ప్రపంచం మారిపోదు, కానీ ఒక విషయం మాత్రం మారుతుంది. మీరు మిమ్మల్ని మీరు ఎంచుకున్నారనే భావన. ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ చేయగలిగితే యూ ఆల్రెడీ చోజ్ యువర్ సెల్ఫ్. మరి రిజల్ట్స్ నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సుమా. మళ్ళీ డైలీ డోస్ ఆఫ్ మోటివేషన్తో ఇంకో ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోండి. సైనింగ్ ఆఫ్, సుధామయ్యి.